మంచి సమరయుడికి అయితే అక్కడ చెప్పుకుంటాం, దొంగల బారిన పడినోడిని కాపాడాడు మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక మంచి సమరయుడు, సమరయులందరూ మంచోళ్ళే. ఓ యూదుడా, యూద గోత్రానికి చెందినటువంటి వాడా, బిర్రబీగినటువంటి వాడా, ఓ పరిసయుడా, శాస్త్రుడా, చాలా మంది పనికి మాలినటువంటి వాడు. అందరిని అనకూడదు, అందరు యూదులను అనకూడదు కాదు, కానీ మొత్తానికి ఎక్కువ మంది ఈ రకంగా ఉంటా ఉన్నారు. స్టెఫెను హతసాక్షుల్లో మొదటివాడు, అతను సమరయుడని పిలుస్తారు అతన్ని. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు యూదుల చేత, యూద గోత్రం చేత అన్యులుగా, విగ్రహారాధికులు వాళ్ళు వీళ్ళు అంటే కొన్ని వాళ్ళ అన్యులు అంటాం, ఈ సమరయులను కూడా ఆ జాబితాలో చేర్చేస్తారు, అన్యులు అనేస్తారు. మీరు ఆరాధించే దేవుడినే కదా వాళ్ళు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ కులతత్వం, అంటరానితనం, ఇలాంటి భేదాలు, కులగజ్జి, ఎవరికి ఉంది అసలు కులగజ్జి? ఇప్పుడు ఈ కుష్ఠరోగికి ఉన్నదా? నీ మనస్సుకు ఉన్నది ఓ యూదుడా, యూద గోత్రపు వాడా, నీ మనసుకు ఉంది కుష్ఠరోగము, దాన్ని నయం చేసుకో. మన మనసుకు ఉన్నది ఓ క్రైస్తవుడా, నీ మనసుకు ఉన్నటువంటి కుష్ఠును నయం చేసుకో. సరిగ్గా ఆలోచించు, ఏది శరీర సంబంధమైనది, ఏది ఆత్మ సంబంధమైనది ఎరిగి మసలుకో. అంతేగాని ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవరు అనేటువంటి పాట పాడుకున్నట్లుగా అయిపోద్ది మన బ్రతుకు. శరీర సంబంధమైనటువంటి విషయం